ఈ కొత్తగా గీక్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని తీసుకొచ్చిండ్రు. గీక్ అండ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ప్రభుత్వంని ఆగం పట్టిస్తూ కొంతమంది నాయకులు ఏదైతే రాహుల్ గాంధీని తప్పుదోరు పట్టించి ఈ గీక్ అండ్ ప్లాట్ఫామ్స్ అని కొత్త నేమ్ ఒక సృష్టించి ఆటో డ్రైవర్లను క్యాబ్ డ్రైవర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలని ఇంత దూరం వచ్చాం. మేము ఆటోలు నడుపుతూ క్యాబ్ నడుపుతూ ఓలా ఊబర్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని మేమేం అడుగుతున్నామంటే ఈ కమిషన్లు వందలు కమిషన్లు కట్ చేస్తూ ఉన్నారు. ఒక్క రైడు వెళ్తే ఎస్యూవీకి 100 కిలోమీటర్లు పోతే 1000 రూపాయలు కమిషన్ తీసుకున్నారు. ఈ కమిషన్లు తక్కువ చేయని మేము అడిగితే ఈరోజు ప్రభుత్వాన్ని సాక్షాత్ రాహుల్ గాంధీనే తప్పుదో పట్టిస్తున్నారు. ఈ గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని పేరు పెట్టి ఇందులో స్విగ్గీ జొమాటో వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఓలా ఊబరు వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు. దయచేసి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఓలా ఊబర్లో మాకు తగినటువంటి కమిషన్ని తక్కువ చేసి ప్రభుత్వమే ఒక యాప్ తెస్తే అందరం బాగుంటాం. ఈరోజు ఓలా ఊబరు వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు పార్ట్నర్లుగా అని చెప్పి మేము నష్టపోతూ ఉన్నాం. ఇలా స్విగ్గీ జొమాటో కూడా మా మిత్రులే, కానీ వాళ్లకు కూడా సంక్షేమ బోర్డు సపరేట్గా ఏర్పాటు చేయాలి. కొత్తగా ఏదో మహారాష్ట్రలో ట్రైప్యాడ్ బోర్డు అని చెప్పి అందరినీ కలిపి ఒక కలగూర గంప లెక్క చేసి క్యాబ్ డ్రైవర్ అలానే ఆటో డ్రైవర్ అలానే స్విగ్గీ జొమాటో అలానే 15 లక్షలు 20 లక్షల కార్లు కొనుక్కొనేమో పిల్లలు రోడ్డు మీద వేసుకొని మేము బతుకుతా ఉన్నాం. తప్పుగా అనుకోద్దు, ఈ వీడియో చూసే వాళ్ళు కూడా స్విగ్గీ జొమాటో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు ₹1,00,000 పెట్టి మీరు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మేము కూడా మిమ్మల్ని దూరం చేయట్లే, మీ సంక్షేమ బోర్డు మీరు తెచ్చుకోండి. ప్రత్యేకంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, డీసీఎం డ్రైవర్లకు మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. ట్యాక్సీ రంగానికి సంబంధించి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ కోరిక కోరుతూ ఉన్నాం అని అంటే, మేము ట్యాక్సీ కడతా ఉన్నాం, ఇన్సూరెన్సులు చేపిస్తూ ఉన్నాం, లైసెన్సులు ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం, బండి కొంటే కూడా షోరూమ్లలో ట్యాక్సీ కడతా ఉన్నాం. అన్ని రకాలైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రకాలైనటువంటి బెనిఫిట్ మా దగ్గర నుంచి ఉంది. మేము కొట్లాడుతూ ఉన్నాం మా జీవన ఉపాధి కొరకని. ఈరోజు మా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని కూడా లోపలికి అనుమతించి మా సమస్యలు తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. మా యొక్క సమస్య ఏంటంటే, ఇక్కడ సిటీలో ఎంతోమంది జీవనోపాధి కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ కష్టపడుతూ ఆటోలు నడుపుకుంటున్నాము. మా మీద ఈ బస్సుల వల్ల కూడా కొంత ప్రభావం అయితే పడినది. ఈ ఒక్క ప్రభావమే కాకుండా సిటీలో ట్యాక్సీ ప్లేట్ కాకుండా ఓన్ ప్లేట్తోని వెహికల్స్ నడుస్తున్నాయి. దాని నుంచి స్టేట్కు ఏమైనా ఇన్కమ్ వస్తుందో రావట్లే తెలియదు, కానీ మా ట్యాక్సీ వాళ్ళ మీద మాత్రం తప్పకుండా అవి పడుతున్నాయి ఇబ్బందులు. సో అలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఒకటి కోరుకుంటున్నాము. ఇంకొక సమస్య ఏంటంటే, ఇక్కడ సిటీల నుంచి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడో బంద్ అయినాయి. గత 2002-2016 మధ్యలో సిటీ పర్మిట్లు బంద్ అయినాయి.